Good evening, children. Today I would like to start past perfect tense. So we have been continuing tenses. Now we are going to start past perfect tense. Stay safe. Past perfect tense. This tense is used to express the action that was going on to a certain point of time. అంటే భూతకాలంలో ఒక నిర్దిష్ట సమయం వరకు జరిగేటువంటి పనులను తెలియజేయటానికి మనం ఈ యొక్క ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఉపయోగించడం జరుగుతుందన్నమాట. సో had should be used as helping verb. had ని ఈ యొక్క టెన్స్లో సహాయక క్రియగా మనం వాడుకోవడం జరుగుతుంది. verb should be third form in this tense. verb should be third form in this tense. ఈ టెన్స్లో వెర్బ్ ఎల్లప్పుడు కూడా మూడో రూపంలోనే ఉంటుంది. సిన్స్ అండ్ ఫర్ should be used for point of time and period of time. అంటే ఇందులో పాయింట్ ఆఫ్ టైం అంటే ఖచ్చితమైన సమయాన్ని పాయింట్ ఆఫ్ టైం అని అంటారు. ఈ పాయింట్ ఆఫ్ టైం వచ్చినప్పుడు సిన్స్ అనేటువంటి దీన్ని యూజ్ చేస్తాం. అలాగే సిన్స్ అనే ప్రపోజిషన్ ఇక్కడ యూజ్ చేస్తాం. పీరియడ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు మాత్రం మనము ఫర్ అనేటువంటి ప్రపోజిషన్ యూజ్ చేస్తాం. ఇవి ఈ యొక్క ఈ ప్రిన్సిపల్స్. ఇంకో ప్రిన్సిపల్ ఉంది. బీన్ షుడ్ బి యూజ్డ్ యాజ్ బీ ఫార్మ్ in this tense. ఈ టెన్స్లో బీన్ అనే బి యొక్క రూపాన్ని వాడటం అనేది జరుగుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చెప్తాను, వినండి నాన్న. ఎగ్జాంపుల్స్. I had written novels for 2 years. I had written novels for 2 years. నేను 2 సంవత్సరాల కాలము నవలలు రాశాను అని అర్థం. I had written novels for 2 years. 2 సంవత్సరాల కాలం నేను నవలలు రాశాను అని. దీన్నే నెగిటివ్లో I hadn't written novels for 2 years. అంటే నేను 2 సంవత్సరాల కాలం ఎట్లాంటి నవల్స్ రాయలేదు అని చెప్పి దాని భావన.
దీన్ని ఇంట్రాగేటివ్లో హ్యాడ్ ఐ రిటర్న్, కదిలించగలను, రిటర్న్ నావెల్స్ ఫర్ 2 years. ఏంటి, నేను 2 సంవత్సరాల కాలం నవలలు రాశానా? ఇది ఎస్ఆర్ నో టైప్. దీన్ని డబుల్ ఎస్ టైప్లో రాయొచ్చు. హూ హ్యాడ్ రిటర్న్ నావెల్స్ ఫర్ 2 years. హూ హ్యాడ్ రిటర్న్ novels for 2 years. Question mark. What had I done for 2 years? What had I done for 2 years? What had I done for 2 years? How many years had I written novels? How many years had I written novels? ఎన్ని సంవత్సరాల పాటు నేను నవలలు రాశాను. వాట్ ఐ హ్యాడ్ డన్ ఫర్ 2 years, 2 సంవత్సరాల పాటు నేను ఏం చేశాను అంటే ఇక్కడ ఒక పీరియడ్ ఆఫ్ టైంలో, ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం అనేది ఇచ్చాను చూసారా. పీరియడ్ ఆఫ్ టైం అంటే 2 years, 2 సంవత్సరాల కాలం అని, అంటే ఒక సమయం యొక్క సమూహం అంటారు దాన్ని. ఇది ఎంత మేరకు రైట్ అనేది మనం ఖచ్చితమైన సమయం కాదు కాబట్టి దీన్ని ఇలా చెప్పలేము అనమాట. ఇప్పుడు మనం వీ మీద చూద్దాం. వీ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్ సిన్స్ 2015. మేము 2015 వరకు క్రికెట్ ఆడాం. వీ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్ సిన్స్ 2015. 2015 వరకు మేము క్రికెట్ ఆడాము. సో వీ హ్యాడెంట్ ప్లేడ్ క్రికెట్ సిన్స్ 2015. 2015 వరకు అసలు మేము క్రికెటే ఆడలే. 2015 వరకు మేము అసలు క్రికెటే ఆడలే. దీన్ని హ్యాడ్ వి ప్లేడ్ క్రికెట్ సిన్స్ 2015. ఏంటి 2015 వరకు మేము క్రికెట్ ఆడామా? ఇది ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్. హ్యాడ్ వి ప్లేడ్ క్రికెట్ సిన్స్ 2015. ఏంటి 2015 వరకు మేము క్రికెట్ ఆడామా? సో ఇలా చెప్పచ్చు. హూ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్ సిన్స్ 2015. హూ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్ సిన్స్ 2015. ఎవరు 2015 వరకు క్రికెట్ ఆడింది ఎవరు? అలాగే విచ్ గేమ్ హ్యాడ్ వి ప్లేడ్ సిన్స్ 2015. 2015 వరకు మేము ఏ ఆట ఆడాం? 2017 వరకు 15 వరకు మేము ఏ ఆట ఆడాం? వెన్ హ్యాడ్ వి ప్లేడ్
cricket. When had we played cricket? ఏ ఇయర్ వరకు మేము క్రికెట్ ఆట ఆడాం. సో ఈ విధంగా క్వశ్చన్ ఫ్రేము చేసుకోవచ్చు. నెక్స్ట్ రెడీయా? యూ హ్యాడ్ visited Hyderabad since 2020. You had visited Hyderabad since 2020. 2020 వరకు మీరు హైదరాబాద్ని విజిట్ చేస్తూనే ఉన్నారు. You hadn't visited Hyderabad since 2020. 2020 వరకు అసలు మీరు హైదరాబాద్ ఎప్పుడు రాలేదు, చూడలేదు, దర్శించుకోలేదు. Had you visited Hyderabad since 2020? ఏంటి 2020 వరకు మీరు హైదరాబాద్ విజిట్ చేశారా? ఇది ఎస్ఆర్ నో టైప్. నో డబ్ల్యూఎస్ టైప్. హూ హ్యాడ్ విజిటెడ్ హైదరాబాద్? హూ హ్యాడ్ visited Hyderabad since 2020. What had you done since 2020? What had you done since 2020? What had you done? Which place had you visited since 2020? Which place had you visited since 2020? Okay na? Now he had worked here for 20 years. He had worked here for 20 years. 20 సంవత్సరాల కాలం ఇక్కడ పనిచేశాడు. He hadn't worked here for 20 years. 20 సంవత్సరాల కాలం అతను ఇక్కడ పనిచేయలేదు. Had he worked here for 20 years? ఏంటి 20 సంవత్సరాల కాలం ఇక్కడే పనిచేశాడు. ఎస్ఆర్ నో టైప్. Who had worked here for 20 years? Who had worked here for 20 years? ఎవరు ఇక్కడ 20 సంవత్సరాల కాలం పనిచేసింది? What had he done? What had he done for what had he done here for 20 years? For 20
years. What had he done here for 20 years? Where had he done? Start. Where had he worked for 20 years? Where had he worked for 20 years? Years had he worked here. సో ఈ విధంగా హీకి సంబంధించిన డబుల్ ఎస్ టైప్ క్వశ్చన్స్ చెప్పుకోవచ్చు. తర్వాత షీ మీద తీసుకుందాం. షీ హ్యాడ్ లర్న్ట్ drawing she had learnt drawing since last month పోయిన నెల వరకు ఆమె డ్రాయింగ్ నేర్చుకున్నదట. దీన్ని నెగిటివ్లో she hadn't learnt drawing since last month. పోయిన నెల వరకు ఆమె ఎలాంటి డ్రాయింగ్ నేర్చుకోలేదు. పాజిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్. హ్యాడ్ she learnt drawing since last month. ఏంటి పోయిన నెల వరకు ఆమె డ్రాయింగ్ నేర్చుకున్నదా? ఇది ఎస్ఆర్ నో టైప్. నౌ డబుల్ ఎస్ టైప్. హూ హ్యాడ్ లెర్న్డ్ డ్రాయింగ్, who had learnt since last month. ఎవరు లాస్ట్ మంత్ వరకు డ్రాయింగ్ నేర్చుకున్నది ఎవరు? వాట్ హ్యాడ్ షీ డన్? వాట్ హ్యాడ్ since last month. So she learnt drawing. సో ఈ విధంగా వాట్, హూ, వెన్ ఈ నాలుగిటిని డబుల్ హెచ్ ఫామ్స్లో దీని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇట్ హ్యాడ్ hers is since last Sunday. It had written hers is since last Sunday. పోయిన ఆదివారం వరకు అది గుర్రంపై స్వారీ చేసింది అని. hers is. It hadn't ridden hers is
since last Sunday. పోయిన ఆదివారం వరకు గుర్రపు స్వారీ అనేది చేయలే ఆమె, గుర్రాల స్వారీ చేయలే. హ్యాడ్ ఇట్ రిడెన్ హార్సీస్ సిన్స్ లాస్ట్ సండే. ఇది ఎస్ ఆర్ నో టైప్. హూ హ్యాడ్ రిడెన్ హార్సీస్, who had ridden horses since last Sunday. What had it done? What had it done? What had it done since last Sunday? Sunday. When had it ridden horses? When had it ridden horses? Whom had it ridden? Whom had it ridden since last Sunday? Whom had it ridden since last Sunday? They had the view of the society for 10 years. They had changed the view of the society for 10 years. సమాజం యొక్క వ్యూని మార్చడానికి దాదాపు 10 సంవత్సరాల కాలం పట్టిందట వాళ్ళకి. అది దాని నెగిటివ్లో దే hadn't changed the view of the society for 10 years. సమాజాన్ని 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు మార్చలేకపోయారు. had they changed the view of the society Raul?